వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎంతో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడు కర్రీ తిని బోర్ కొడితే ఇలా ఒకసారి చారు చేయండి, పల్లాలు అన్నం తింటామండి. ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసిన తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం కసూరి మెంతి వేసేయాలి. వేసేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆలుగడ్డ, ఒక 2 ఆలుగడ్డ ముక్కలు అండ్ బెండకాయలు వేసేయాలి. అందులోనే ముల్లకాయ ముక్కలు కూడా వేసేసి అంత ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నిజంగా అండి, ఇలా చారు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. అందులోకి చిటికెడు పసుపు, తగినంత కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి. ఈ సమ్మర్లో కర్రీ ఎలాగో తినబుద్ధి కాదు కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా చారు చేసుకొని తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు, ఈజీగా ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుందండి. ఇలా చారు వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద ఇలా మనం కుక్ చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయండి. ఇక లాస్ట్కి గరం మసాలా యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఇక అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేడిగా తిన్నా బాగుంటుంది, కొంచెం చల్లారిన తర్వాత కూడా తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.